ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ కర్ణామృతము ద్వితీయాశ్వాసము 101వ శ్లోకం నుండి 111వ శ్లోకం వరకు. గాయంతి క్షణదావసాన సమయే సానందమిందు ప్రభాం రుంధంతో నిజదంత కాంతి నివహైః గోపాంగనా గోకులే మధ్యంక్యోదధి పాణి కంకణ జనత్ కారానుకారం జవాత్ వ్యావల్లద్వసనాంచలాయమనిషం పీతాంబరో వ్యాత్సనః. రేపలలో తెల్లవారుజామున గోపికలందరూ పెరుగు చిలుకుచూ తమ దంతకాంతులతో వెన్నెలలను తిరస్కరించుచు నెయ్యి కాగే చప్పుడు ఝుమ్మంటూ సువాసనలతో వినిపిస్తోందట. హంసాలంబిత వామకుండలభరం మందోన్నత భ్రూలతం కించిత్ కుంచిత కోమలాధరపుటం సాచి ప్రసారే క్షణం ఆలోలాంగుళి పల్లవైర్మురళికా మా పూరయంతం ముదా మూలే కల్పతరోస్త్రిభంగి లలితం జానే జగన్మోహనం. ఎడమ భుజం మీద వాల్చిన చెవిపోగు కాంతులేనుచుండగా ఆనందముతో కనుబొమ్మలు ఎగరవేస్తూ పెదవిని ఒయ్యారంగా విరచి పిల్లన గ్రోవిని ఊదుతూ మహానందముతో ఓరచూపులు చూచుచూ కల్పవృక్షము నీడన నిలచిన శ్రీకృష్ణుని ధ్యానించెదను. మల్లై శైలేంద్ర కల్పః శిశిరితుజనైః పుష్పచాపోంగనాభిః గోపైస్తు ప్రాకృతాత్మదివి కులిశభృతా విశ్వకాయో ప్రమేయః క్రుద్ధః కంసేన కాలో భయచకితదృశా యోగిభిర్ధ్యేయమూర్తిః దృష్టో రంగావతారే హరిః అమరగణానందకృత్ పాతు యస్మాన్. కంసుడు కల్పించిన మల్లయుద్ధ రంగంలో శ్రీకృష్ణుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపించాడు. ఎలా అంటే జట్టీలైన చాణూరాదులకు ఒక కొండలా కనిపించి భయపెట్టాడు. సభలో చూచేవారికి అయ్యో చిన్నారి బాలుడే పాపం అనిపించాడు. రంగావతరణం శ్రీకృష్ణుని వైభవ ప్రదర్శనకి అమరగణ ఆనందానికి అద్భుతోదాహరణం. ఆ సమయంలో కన్నయ్య వీరునిగా ధీరునిగా మన్మధునిగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా దర్శనమిచ్చాడు. సంవిష్టో మణివిష్టరేంకతల మధ్యాసీన లక్ష్మీముఖే కస్తూరీ తిలకం ముదా విరచయన్ హర్షాత్ కుచౌ సంస్పృశన్ అన్యోన్యస్మిత చంద్రికా కిసలయైః ఆరాధయన్ మన్మథం గోపీ గోప పరివృతో యదుపతిః పాయాజ్జగన్మోహనః. రత్నపీఠమునందు తాను కూర్చుండి తన ఒడిలో కూర్చున్న లక్ష్మీదేవి మోమును వేడుకతో తిలకముదిద్దుచు సంతోషముతో కుచములనంటుచు ఇద్దరి నవ్వులతో మన్మధుని పూజించుచు గోపుకులతో కూడి కొలువు తీరి జగన్మోహనుడై కనిపించు యాదవనాథుడు మమ్ము రక్షించుగాక. ఆకృష్టే వసనాంచలే కువలయ శ్యామాత్రపాధ కృతా దృష్టి సంవలితారుచాకుచయుగే స్వర్ణ ప్రభే శ్రీమతి బాలః కశ్చన చూత పల్లవైతి ప్రాప్తస్మితాస్య శ్రియం శ్లిష్యం స్తామథ రుక్మిణీ నతముఖీం
కృష్ణః స పుష్ణాతు నః. పైట కొంగు లాగగానే సిగ్గుపడి మొమ్ము ఉంచుకొని ఇందీవర శ్యామలమైన దృష్టి బంగారు కాంతులను చిమ్ముచున్న చనుదోయి కాంతులతో కలిసిపోగా అది లేత మామిడి చిగురని తలచుచు నవ్వుకొని రుక్మిణిని కౌగిలించుకొనుచున్న ఆ శ్రీకృష్ణుడు మమ్ము కాపాడుగాక. ఊర్వ్యాం కోపి మహీధరో లఘుతరో దోర్భ్యాం ధృతో లీలయా తేన త్వం దివి భూతలే చ సతతం గోవర్ధనోద్ధారకః త్వాం త్రైలోక్యధరం వహామి కుచయోరగ్రేణ తద్గణ్యతే కిం వా కేశవ భాషణేన బహునా పుణ్యైర్యశో లభ్యతే. హే కేశవ, నీవొక తేలికైన కొండను గోవర్ధనమను దానిని అనాయాసముగా 2 చేతులతో ఎత్తావని నిన్ను ఈ భూమి మీద జనులు, ఆ స్వర్గంలో దేవతలు కూడా గోవర్ధనోద్ధారకుడవని ఇప్పటికీ పొగడుచున్నారు. త్రిలోకధారివగు నిన్ను సర్వకాలముల యందును కుచాగ్రములపై మోచుచున్న నన్ను ఒక్కరునూ లెక్కబెట్టరు. ఎందుకిన్ని మాటలు? ఇంతకు పేరు ప్రతిష్టలు పూర్వజన్మ పుణ్యఫలముగా లభిస్తాయి. సంధ్యావందన భద్రమస్తు భవతే భో స్నానతుభ్యం నమః భో దేవాః పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమః క్షమ్యతాం యత్ర క్వాపి నిషిధ్య యాదవ కులోత్తం సస్యకం సద్విషః స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే. ఓ సంధ్యావందనమా, నీకు మేలగునుగాక. ఓ స్నానమా, నీకు నమస్కారము. ఓ దేవతలారా, పితురులారా, మీకు నేను తర్పణము చేయలేని వాడను, నన్ను క్షమింపుడు. నేను ఏదో ఒక చోట కూర్చుని శ్రీకృష్ణుని తలచి తలచి నా పాపములు పోగొట్టుకొనుచున్నాను. అది చాలును, మరి ఒక దానితో నాకేమి పని? హే గోపాలక, హే కృపా జలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పాఠీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్షమా, హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. ఓ గోపాల, ఓ దయామయ, ఓ లక్ష్మీనాథ, ఓ కంసాంతక, ఓ గజరాజవరద, ఓ మాధవ, ఓ బలరామానుజ, ఓ జగత్రయపిత, ఓ పుండరీకాక్షుడ, ఓ గోపాంగనా వల్లభ, నన్ను గావుము, నిన్నుగాక వేరెరుగను. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. నుదుట కస్తూరి చుక్కయు, వక్షస్థనంలో కౌస్తుభమును, ముక్కున ముత్యమును, చేతిలో పిల్లన గురోవియు, కరమునందు కంకణమును, ఒడలంతయు హరిచందనపు పైపూతయు, మెడలో ముత్యాల దండయు ధరించి గోపీజన పరివృతుడై స్వామి వెలుగొందుచున్నాడు. లోకానున్మదయన్ శ్రుతిర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ మృగాన్ వివశయన్ గోబృందమానదయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్ ఓంకారార్ధముదీరయన్ విజయతే
వంశీ నినాద శిశోః. చిన్ని కృష్ణుని వేణుగాన ధ్వని భువనములను మోహింపజేస్తుంది. వేదాలను మారు పలికిస్తోంది. వృక్షాలను పులకింపజేస్తోంది. కొండలను నీరుగా కరిగింపజేస్తోంది. మృగాలను పరవశింపజేస్తోంది. గోబృందాలను ఆనందింపజేస్తోంది. గోపాలులను సంభ్రాంతిలో మునిగిస్తోంది. మునిజనులను సమాధిలోనికి తీసుకొని పోతున్నది. సప్త స్వరాలను వెదజల్లుతున్నది. ఓంకారార్థమును వ్యాఖ్యానమనరిస్తున్నది. యస్యాత్మభూతస్య గురోః ప్రసాదాత్ అహం విముక్తోస్మి శరీరబంధాత్ సర్వోపదేష్టుః పురుషోత్తమస్య తస్యాంఘ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. పరమాత్మ రూపియగు ఏ మహనీయుని అనుగ్రహము వలన నేను సంసార సాగరము నుండి జన్మ మరణములను వీడి గట్టున బడగలిగితినో అట్టి పురుషోత్తముని యొక్క పాదపద్మములకు ఎల్లవేళలా నమస్కారము. ద్వితీయాశ్వాసము సంపూర్ణము. ఇది లీలాశుక విరచితే శ్రీకృష్ణ కన్నామృతే ద్వితీయ శతకం సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.